ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, SI, JL, DL, గ్రామ సచివాలయం ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. APPSC, TSPSC కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలలో ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ని మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలు కనుక పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న ఐఐటీల గురించి కానీ, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు, ప్రపంచ దేశాలకు, నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ పైన కానీ, యునెస్కోకి సంబంధించి కానీ, GA ట్యాక్స్ సంబంధించి కానివ్వండి, ఎకానమీ విషయానికి వస్తే గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ సంబంధించి కానివ్వండి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా మనం చూడడం జరుగుతుంది. సో ఈరోజు గత సంవత్సర కాలంగా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీకి సంబంధించి అత్యధిక సార్లు డిస్కస్ చేసిన అంశము ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేషన్. అంటే భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ, ఏ జాతీయ సంస్థ ఎంతగా అంచనా వేస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలోనూ, రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ అని చెబుతూ. సో ఇక్కడ నంబర్స్ ఏవైతే ఉంటాయో, స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న ఈ నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఈ పర్సంటేజ్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. దే ఆర్ వాలటైల్, ఎవ్రీ టైమ్ చేంజెస్. అవి చేంజ్ అయిన ప్రతిసారి కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ప్రతి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలకు ఒకసారి. ఈరోజు నేను చెప్తున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో 3 నెలల తర్వాత మారొచ్చు. ఎందుకంటే పలానా ఎగ్జాంపుల్, ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని, ఆర్థిక వృద్ధి రేటు 6.3% అన్నది అనుకోండి, అండ్ రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి 6.4% అన్నారు అనుకోండి. నెక్స్ట్ 2 మంత్స్లో సవరించవచ్చు. సో 0.2% అనేది తగ్గబోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 6.4ని కాస్త 6.2గా కూడా చెప్పొచ్చు. వీటిని మీరు గమనించాలి. సో కరెంట్ అఫైర్స్ అంటేనే ఏది ఒక అప్డేట్ వచ్చినా కూడా మన నోట్స్లో అప్డేట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఈరోజు దాదాపు ఒక 5 to 6 గ్రోత్ రేట్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. మొత్తం నంబర్స్ పరంగా తీసుకుంటే 10 నెంబర్స్ గుర్తుంచుకోవాలి. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఇంతలా అంచనా వేసింది అని చెప్పేసి న్యూస్ పేపర్ ఆర్టికల్. సో ఇక్కడ ఫస్ట్ గ్రోత్ రేట్, ఒక కంట్రీ, ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని జీడిపి వృద్ధి రేటు ఎలా ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపిగా మనం పరిగణిస్తాము. ఇక్కడ మనం పర్సంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాం కాబట్టి. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఆర్ పర్టికులర్ రీజన్ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఎస్ దట్ కంట్రీస్ ఆర్ దట్ ఏరియాస్ జీడిపి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే ఇండియా రేటింగ్స్ అనే సంస్థ ఎంతగా అంచనా వేసిందో చూద్దాము. సో ఇండియా రేటింగ్స్ అనే సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-2024 ఆర్థిక సంవత్సరం సంబంధించి, అంటే 2023 ఏప్రిల్ 1 నుండి ఈ మార్చ్ 31 వరకు FY24 అని కూడా అనొచ్చు. ఓకేనా? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా రేటింగ్ సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7.3%గా అంచనా వేసింది. అంచనా, నాట్ యాక్యురేట్. సో దాదాపుగా ఇంత ఉంటుందని చెప్తున్నారు. అదే రానున్న ఆర్థిక సంవత్సరం 2024
2025 రానున్న ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఏప్రిల్ 1న ప్రారంభమై నెక్స్ట్ ఇయర్ మార్చి 31 అప్పుడు 6.5%కి తగ్గబోతోందంట. సో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు తగ్గబోతోందని చెప్పేసి ఇండియా రేటింగ్ సంస్థ వారు చెప్పారు. సో తగ్గుతుందా పెరుగుతుందా మనకు అవసరం నంబర్ చూడండి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలో ఇండియా అద్భుతం. రియల్లీ ఇండియాకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతోంది. బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నభిన్నం అవుతున్నాయి, కూలిపోతుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ మనం చూసాము, ఇప్పటివరకు టాప్ 3 ఎకానమీస్లో ఉండేది ఒక స్థానం దిగిపోయింది, జర్మనీ వచ్చేసింది. సో ఇలా ఆర్థిక వ్యవస్థలు ప్రతి దేశంలో కూడా చాలా దారుణంగా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? సో ఇక్కడ ఇండియా రేటింగ్ సంస్థ ఇంతగా అంచనా వేస్తుంది. ఇక ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన కొన్ని గ్రోత్ రేట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 అని చెప్తున్నారు. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. అండ్ మరి రానున్న ఆర్థిక సంవత్సరంలో 7%గా వృద్ధి చూడబోతున్నామని చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ వారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో మనకి అమెరికా వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తుంది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7% అని చెప్తున్నారు. FY25లో అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో 6.5%గా ఉండబోతోందని చెప్తున్నారు. ఇక ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3 ఉండబోతోందని చెప్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం FY25లో 6.4% అంటున్నారు. ఇండియా రేటింగ్స్ ఇందాక చూస్తాం. ఇక మోర్గాన్ స్టాన్లీ అమెరికాకు సంబంధించిన ఒక బ్యాంకింగ్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. సో వారెంత చెప్తున్నారని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9%, రానున్న ఆర్థిక సంవత్సరంలో 6.5%గా ఉండబోతోందని చెప్తున్నారు. సో ఇది మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసాము ఈ లాస్ట్ మోర్గాన్ స్టాన్లీకి సంబంధించి. ఇక ఇటీవల కాలంలో క్రిసిల్ ఎంతగా అంచనా వేస్తోంది, ADB ఎంతగా అంచనా వేస్తోంది, మరి మన భారతదేశానికి సంబంధించి ఆర్థిక శాఖ వారు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. సో ఇది ఎకానమీకి సంబంధించిన అప్డేట్. ఓకేనా? ఒకే స్లైడ్లో మనకి 5 అంశాలు కవర్ అయిపోయినాయి, 5 వృద్ధి అంచనాలు కవర్ అయినాయి. ఇటువంటి మీరు కొంత ఫోకస్ చేయండి. ఓకేనా? మీకు ఇటువంటి నేను రెగ్యులర్గా కూడా మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఎవరైతే ఫాలో కావట్లేరు ఇప్పటివరకు ఫాలో అవ్వండి. మీకు మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ని అందిస్తున్నాను. ఇది మీకు వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ప్రవీణ్ సార్ పేరుతో నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతుందో మీకు వాళ్ళ పోల్ క్వశ్చన్స్ కానీ, అప్డేట్స్ కానీ, GS సంబంధించిన ఇంపార్టెంట్ క్లిప్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అందులో మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓకేనా? అండ్ ఆల్కహాల్ స్థాయినే కాదు వ్యాధులను నిర్ధారించవచ్చు అని చెప్పేసి ఒక సెన్సార్ని సృష్టిస్తూ, ఒక సెన్సార్ని డెవలప్ చేస్తూ ఒక IIT వార్తల్లోకి వచ్చింది. IITల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ పోటీ పరీక్షనే కానివ్వండి. ఒక పోటీ పరీక్షలో అడగలేదన్నంత మాత్రాన అడగలని కాదు. ఇటీవల కాలంలో UPSCకి సంబంధించి TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 2 సార్లు, అలా అంతకుముందు APPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఒకసారి IITల గురించి క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ IITకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇప్పటివరకు భారతదేశానికి పరిమితమైన IITలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. సో జాన్జిబార్లో ఇటీవల ఓపెన్ చేయడం జరిగింది, ఇవన్నీ మనం చూస్తాం. సో ఈరోజు శ్వాస విశ్లేషణకి సరికొత్త సెన్సార్, ఒక సెన్సార్ని సృష్టిస్తూ IIT వార్తల్లోకి వచ్చింది అంటారు. రాజస్థాన్లోని IIT అనగానే గుర్తుకు రావాలి జోధ్పూర్ IIT. సో శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను కూడా జస్ట్ బ్రీత్ అనలైజర్, మనకి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి బ్రీత్ అనలైజర్ అలాంటిది అన్నట్టు సెన్సార్. సో వ్యాధులను నిర్ధారించగల సరికొత్త సెన్సార్ను రాజస్థాన్లోని IIT జోధ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మానవ శ్వాస విశ్లేషణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలు ఫ్యూయల్ సెల్స్ ఆధారంగా పనిచేస్తున్నాయి. వాటికంటే తక్కువ ఖర్చుతో శ్వాసను విశ్లేషించేందుకు లోహ ఆక్సైడ్లు, నానో సిలికాలను ఉపయోగించి పరిశోధకులు తాజా సాంకేతికతను అభివృద్ధి చేశారు. దిట్స్ ఎనఫ్. సో IITకి సంబంధించిన అంశం గుర్తుపెట్టుకోండి. IIT ఎందుకోసం వార్తల్లోకి వచ్చింది, దాని ప్రత్యేకత ఏంటి, 3 పాయింట్స్. IITల గురించి మ్యాక్సిమం హెడింగ్ పైన క్వశ్చన్ చేస్తున్నారు ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ పాము కాటుకు కొత్త విరుగుడిని సృష్టిస్తూ, కొత్త విరుగుడిని మనకి పరిచయం చేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనగానే ఇక్కడ గుర్తుకు రావాలి బెంగళూరు శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. కామన్గా మనకు పాము కాటేస్తే యాంటీవీనం ఇవ్వడము ప్రభుత్వ హాస్పిటల్లో దొరుకుతుంది. మీరు గుర్తుంచుకోండి, చాలామంది ఊళ్ళలో కూడా అవగాహన లేమి. ఏ పాము కాటేసినా కూడా మంత్రం వేయించుకోవడం అని, తాయెత్తు కట్టించుకోవడం అని ఇలాంటివి జరుగుతుంది. సో అశాస్త్రీయ పద్ధతులు, నమ్మకాన్ని ఎవరు తప్పని చెప్పరు. కానీ మన ప్రాణాలు కాపాడుకోవాలంటే టెక్నాలజీ పెరుగుతోంది, మారుతున్న వాటిని గమనించాలి. సో ఎవరైనా పాము కాటేసినప్పుడు ఖచ్చితంగా సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ యాంటీవీనం ఉంటుంది. సో దాంతో మీరు విరుగుడుగా తీసుకోవచ్చు. కొంతమంది బయట ఏం చేస్తున్నారని మంత్రాలు వేయడం ప్రాణాల మీదకి వస్తుంది, పోయిన ప్రాణం తిరిగి రాదు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి,
పాము కాటు వేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీ వీనం అనేది అందుబాటులో ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు కొత్త విరుగుడిని తీసుకొచ్చారు ఐఐఎస్సి శాస్త్రవేత్తలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పాము కాటుకు కొత్త తరహా విరుగుడిని కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీని తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని తెలిపారు. తైవాన్ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేసి, తైవాన్ పాము ఏదైతే ఉందో ఆ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేశారంట. యాంటీబాడీల పనితీరును పరిశీలించారు. యాంటీబాడీ అంటే మన శరీరము ఉత్పత్తి చేసేది, ప్రతి దేహకాలు అంటాం. యాంటీజెన్ అనేది బయట నుండి వచ్చే ప్యాథోజెన్. ఓకేనా, బయట నుండి వచ్చే విషయానికి మన యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతాయి. తైవాన్ పాము ఏమో యాంటీజెన్ అనుకోండి, ప్యాథోజెన్. ఇక్కడ మన బాడీలో ఎలా యాంటీబాడీస్ ఉత్పత్తి ఉన్నాయో ఎలకల్లో పరిశోధన చేశారు. ఓకేనా, పరిశీలించారు. భారత్లోని నాగుపాము, సబ్ సహారాలో ఎక్కువగా ఉండే బ్లాక్ మాంబా పాము విషాలపైన ప్రయోగాలు చేశామని, సాంప్రదాయ యాంటీబాడీల కన్నా ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ యాంటీబాడీస్ దాదాపు 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. సో పాము కాటుకి కొత్త విరుగుడిని, సింథటిక్ యాంటీబాడీని తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన సైంటిస్టులు ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్, ఇటీవల యాక్చువల్గా ఇండియన్ ఓషన్, క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండియా. ఇండియాని క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము, హిందూ మహాసముద్రపు రాణి. మరి అటువంటి ఈ ఇండియన్ ఓషన్లో ఉండే చిన్న చిన్న దీవి దేశాలు ఏవైతే ఉంటే వాటన్నిటికీ కూడా ఇండియా స్నేహపూర్వక హస్తాన్ని ఇస్తోంది. అద్భుతం. సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని ఇటువంటివి మనం చూస్తున్నాం, మిషన్ సాగర్ అని. అండ్ ఎట్ ద సేమ్ టైం మాల్దీవ్స్కి మరింత ప్రాధాన్యత ఇచ్చాం. గతంలో ఆపరేషన్ సంజీవన్ అని చెప్పేసి కరోనా కాలంలో వారిని ఆదుకున్నాము, ఫుడ్ పంపించాము. ఎట్ ద సేమ్ టైం మనము డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, మెడిసిన్స్, వీటన్నిటి పంపించాము. కానీ ఇటీవల నవంబర్ నుండి పరిస్థితులు మారిపోయినాయి. సో భౌగోళికంగా మాల్దీవ్స్ ఇండియా దగ్గరే ఉన్నా బంధం పరంగా మాత్రం దూరం అయిపోతున్నాయి. దానికి కారణం ఒక వ్యక్తి. మాల్దీవ్స్కి నవంబర్ 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మైజు, అమెరికన్ పక్కన పెట్టండి, ఈ ప్రస్తుతం మహమ్మద్ మైజు చైనాకి దగ్గర అవుతున్నాడు, ఆటోమేటిక్గా ఇండియాకి దూరం అయ్యారు. తన ఒక్కడి వల్ల ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చైనాకి సంబంధించిన ఒక నౌక ప్రవేశించడం అనేది వార్తల్లోకి వచ్చింది. చూడండి, భారత నౌకాదళం అభ్యంతరం కూడా చెప్పిందంట. భారత్తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనా అధునాతన పరిశోధక నౌక, ఒక సర్విలెన్స్ షిప్ అని చెప్పొచ్చు, షియాంగ్ యాంగ్ హాంగ్ 03 పేరు గుర్తుంచుకోండి. ఆ నౌక ఏ దేశానికి సంబంధించి? షియాంగ్ యాంగ్ హాంగ్ 3 అనేది చైనాకి సంబంధించిన పరిశోధక నౌక గురువారం నిన్నటి రోజున మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. భారత్, శ్రీలంక, మాల్దీవ్స్ కలిసి దోస్తీ 16, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్, శ్రీలంక, మాల్దీవ్స్ అంటే ఇండియన్ ఓషన్ కంట్రీస్. వీరు దోస్తీ 16 పేరుతో త్రైపాక్షిక విన్యాసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ సమయంలో ఈ షియాంగ్ యాంగ్ హాంగ్ ఏదైతే ఉంటుందో మాల్దీవ్స్లోకి ప్రవేశించడం భారత్ అభ్యంతరం చేసేలా చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా, సిద్ధమైన తరుణంలో పరిణామం చోటు చేసుకుంది. రాజధాని మాలే తీరం. ఏ రాజధాని? మాల్దీవ్స్ రాజధాని. ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుర్తుంచుకోండి. అండ్ నావీ కోసం రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానీ వారితో ఇచ్చిన విన్యాసాలు కానీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే నావీ కోసం 200కు పైగా బ్రహ్మోస్ క్షిపణులు అనే అంశం వార్తలోకి వచ్చింది. బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర, మాస్కోవా, ఇండియా రష్యాలోని రివర్స్ నేమ్స్ అవి రెండు కలిపి బ్రహ్మోస్ క్షిపణి సంయుక్తంగా తయారు చేసిన క్షిపణులు అవి. సో వీటికి సంబంధించి 200కు పైగా ఒప్పందం. యాక్చువల్గా యుద్ధ నౌకలపై మోహరింపడం కోసం 200కు పైగా బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత నావీకి అవసరమైన క్షిపణులు, వాటి సంబంధిత పరికరాలను సమకూర్చుకోవడం కోసం దాదాపు 19 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు అధికార వర్గాలు వెల్లడించాయి. అండ్ ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. లిక్విడ్ డిఏపి అని, సో ఇవన్నీ మనం చూస్తున్నాము. నానో డిఏపి అని ఇవన్నీ చూస్తున్నాం. సో అలా ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, యాక్రోనిమ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇటీవల ప్రపంచంలోనే ఇది అగ్రస్థానంలో నిలిచింది. సో ఏ విషయంలో అంటే ప్రపంచంలోని టాప్ 300 సహకార కోఆపరేటివ్ సంస్థల్లో అగ్రస్థానం చోటు పొందింది. సహకార కోఆపరేటివ్ సంస్థ, ఇది కోఆపరేటివ్ సంస్థ. సో ఎవరు చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనే ఒక సంస్థ ఇటీవల ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. అందులో టాప్ 300లోనే టాప్. ఓకేనా. నెక్స్ట్ టర్నోవర్ వచ్చేసి గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థకి సంబంధించి టర్నోవర్ పరంగా
97వ స్థానంలో ఉన్న ఇఫ్కో ప్రస్తుతం 72వ స్థానంలోకి వచ్చింది ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, ఇఫ్కో సహకార సంస్థల్లో ప్రపంచంలోనే టాప్ అని ఏ సంస్థ చెప్పింది, సరిపోతుంది. అండ్ వ్యంధ్యత్వంతో క్యాన్సర్ ముప్పు, ముఖ్యంగా పురుషులకి సంబంధించిన టాపిక్. సో వ్యంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులతో పాటు వారి కుటుంబాలు వివిధ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని, అధికమని అమెరికాలోని పరిశోధకులు కనుగొన్నారు. అసలు వీర్యకణాలే ఉత్పత్తి కాని పురుషులను, చాలా తక్కువ వీర్యాన్ని ఉత్పత్తి చేసే పురుషులను వీరు పరిశీలించారు. వీర్యం అంటే సెమన్, వీర్యం బొత్తిగా ఉత్పన్నం కాకపోతే ఎజూసెర్మియా అంటారు, ఎజూస్పెర్మియా. సో ఉత్పత్తి కాకపోయే కండిషన్నే. అలాంటి పురుషుల కుటుంబాల్లో ఎముకలు, కీళ్ళ క్యాన్సర్ ప్రమాదం అనేది 156% ఎక్కువనంట. వీరిలో లింఫ్, మృదు కణజాల, థైరాయిడ్ క్యాన్సర్ల ప్రమాదము వరుసగా పెరుగుతుందంట. అండ్ మిల్లీమీటర్ వీర్యంలో 15 లక్షల కన్నా తక్కువ వీర్య కణాలు ఉంటే, స్పర్మ్స్ ఉంటే కీళ్ళ క్యాన్సర్ అనేది ప్రమాదం 143%, వృషణ క్యాన్సర్ ప్రమాదం 134% ఎక్కువనంట. సో ఇది వ్యంధ్యత్వంతో క్యాన్సర్ ముప్పు అని చెప్పేసి ఇటీవల అమెరికా పరిశోధకులు కనుగొన్న అంశము. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వార్తల్లోకి వచ్చారు. తరచూ మనం ఈ టాపిక్ని చూస్తున్నాం. తరచూ సర్వే రావడము, మనవారే టాప్లో ఉండడము. మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ, అమెరికాకి సంబంధించిన సంస్థ సర్వే చేసింది. ప్రపంచంలోనే అత్యంత జనాకర్షణ, జనాదరణ కలిగిన నేతగా మరొకసారి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిలిచారు. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక ఘనత సాధించారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయము వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిగిన సర్వే ఆధారంగా ఇవి దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ చెప్పింది. అలా మోదీ గారికి 78% జనాదరణ ఉంది. అంటే దేశ జనాభాలో 78% మంది మోదీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పేసి నమ్ముతున్నారు. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా ఆయన తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మరో విశేషం ఏంటంటే, గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన సర్వేలో మోదీ గారికి 76% వస్తే ఈసారి ఇంకా పెరిగింది, 78%కు రావడం జరిగింది. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తదితరులు మోదీ కంటే వెనుక ఉన్నారు. గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయల్ లోపెజ్ గారు నిలిచారు మోదీ గారి తర్వాత. అండ్ నెక్స్ట్, బీబీసీ చైర్పర్సన్గా మరొకసారి వార్తల్లోకి వచ్చిన పర్సన్, ఇటీవల బ్రిటన్ కింగ్ ఆమోదముద్ర కూడా వేశారు. సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ అబ్రివేషన్, నూతన చైర్పర్సన్గా తొలిసారిగా ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి సమీర్ షా గారు ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ షా భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు. 1960లో బ్రిటన్కు వలస వెళ్ళారు. సో ఇప్పుడు బీబీసీ చైర్పర్సన్గా నిలవడం అద్భుతంగా చెప్పొచ్చు. గుర్తుంచుకోండి, మరొకసారి వార్తలకు వచ్చారు. గతంలో కూడా తన గురించి డిస్కస్ చేశాము. తదుపరి బీబీసీ చైర్పర్సన్గా భారత సంతతి వ్యక్తి అని. ఈరోజు ఫైనల్గా అఫీషియల్గా మరొకసారి న్యూస్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆల్కహాల్ స్థాయినే కాదు, వ్యాధులను నిర్ధారించే శ్వాస విశ్లేషణకు ఒక కొత్త సెన్సార్ను సృష్టిస్తూ ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, పాము కాటుకు కొత్త విరుగుడిని, సింథటిక్ యాంటీబాడీస్ని సృష్టిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3 భారత్ అభ్యంతరం. నావీ కోసం 200కు పైగా బ్రాహ్మోస్ క్షిపణులకు సంబంధించి అవసరం ఉందని ఆమోదముద్ర. అండ్ ఇఫ్కో ప్రపంచంలోనే సహకార కోఆపరేటివ్ సంస్థలో అగ్రస్థానం దక్కించుకుంది. అండ్ వ్యంధ్యత్వంతో క్యాన్సర్ ముప్పు ఉంటుంది పురుషులకు అని చెప్పేసి గణాంకాలు కూడా అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా మరొకసారి నరేంద్ర మోదీ గారు నిలిచారు మార్నింగ్ కన్సల్ట్ సర్వే. అండ్ బీబీసీ చైర్పర్సన్గా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి సమీర్ షా గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.